కుక్క చిత్రపటానికి రేవంత్ రెడ్డి ముఖం మార్ఫింగ్ చేసి పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్పీ నాయకులపై ఓయూపీఎస్కు ఫిర్యాదు అందింది. సీనియర్ కాంగ్రెస్ నేత మానవతారాయ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఏడవల్లి వెంకటస్వామి ఈ ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్పీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో వారు కోరారు. సీఎంను కించపరుస్తూ మాట్లాడడంపై ఎన్ఎస్యుఐ, కాంగ్రెస్, నిరుద్యోగ జేఏసీ నేతలు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని మార్ఫింగ్ చేసిన బీఆర్ఎస్పీ నాయకులపై చర్యలు తీసుకుంటామని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. సాయంత్రం బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం చెందిన కొందరు విచక్షణ కోల్పోయి కనీసం నిరసన ఎట్లా తెలపాలో కూడా తెలవకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని అవగౌరవపరుస్తూ, కించపరుస్తూ కుక్క చిత్రపటానికి ముఖ్యమంత్రి గారి తలను తగిలించి అతికించి ముఖ్యమంత్రి గారిని పిచ్చి కుక్క అని దూషిస్తూ మరి వారిని కించపరిచారు. కాబట్టి మేము చాలా కాంగ్రెస్ కార్యకర్తలుగా, ఎన్ఎస్ఐ విద్యార్థులుగా చాలా బాధపడ్డాం. బీఆర్ఎస్వి నాయకులు చేసిన ఈ చర్య ద్వారా మరి ప్రజల యొక్క మనోభావాలు, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మనోభావాలు, విద్యార్థి నాయకుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి నిన్న ఎవరైతే ముఖ్యమంత్రి గారిని కించపరిచారో వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని చెప్పి ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే విధంగా మీ యొక్క పైశాచిక ఆనందం పొందితే ప్రజలు ఊరుకోరు. ఇదే విధంగా కొనసాగితే మిమ్మల్ని మాత్రం ఉరికించి తంతామని